ఉపాధ్యాయ ధర్మాదాయ శాఖ శ్రీ వీరభద్రస్వామి దేవస్థానం కొత్తకొండ గ్రామం భీమదేవరూరు మండలం హన్మకొండ జిల్లా యందు 2024 సంవత్సరం బ్రహ్మోత్సవాలు 10వ తారీఖు బుధవారం రోజు సాయంత్రం కళ్యాణ మహోత్సవం నుండి ప్రారంభమై 18వ తారీఖు గురువారం వరకు అగ్నిగుండాలతో ముగుస్తాయి. ఇట్టి బ్రహ్మోత్సవాలు 9 రోజులు అంగరంగ వైభవంగా నిర్వహించబడతాయి. మొదటి రోజు 10వ తారీఖు బుధవారం రోజు కళ్యాణ మహోత్సవం నిర్వహించబడినది. 11 గురువారం రోజు త్రిశూల పూజ ఉషత్ పారాయణం కార్యక్రమం. 12 శుక్రవారం వాస్తు పూజ కార్యక్రమం జరిగింది. ఈరోజు 13 శనివారం రోజున లక్ష బిల్వార్చన కార్యక్రమం. 14 ఆదివారం భోగి పండగ. 15 సోమవారం నాడు ఉత్తరాయణ పుణ్యకాలం మకర సంక్రాంతి బండ్లు తిరిగే కార్యక్రమం. 16 మంగళవారం నాగవెల్లి పుష్పయాగం. 17 బుధవారం త్రిశూల స్నానం. 18 గురువారం రోజు ఉదయం 4 గంటలకు 18 తారీఖు ఉదయం 4 గంటలకు అగ్నిగుండాల కార్యక్రమంతో ఇట్టి బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. ఇట్టి బ్రహ్మోత్సవాల భాగంగా 4వ తారీఖు నాడు మన స్థానిక శాసనసభ్యులు పొన్నం ప్రభాకర్ గారు మా మంత్రివర్యులు వచ్చి కోఆర్డినేషన్ మీటింగ్ నిర్వహించబడినది. ఇట్టి కోఆర్డినేషన్ మీటింగ్లో అన్ని శాఖల అధికారులు అనగా పోలీస్ శాఖ, రెవెన్యూ శాఖ, రోడ్లు మరియు భవనాల శాఖ అధికారులు, పంచాయతీరాజ్ శాఖ వారు, ఎలక్ట్రిసిటీ బోర్డు డిపార్ట్మెంటు, ఆర్టీసీ కార్పొరేషన్ వారు, వైద్య ఆరోగ్య శాఖ, గ్రామ పంచాయతీ, ఫైర్ డిపార్ట్మెంట్, పబ్లిక్ రిలేషన్ శాఖ, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, టూరిజం డిపార్ట్మెంట్, డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ అధికారి, రూరల్ వాటర్ సప్లై అధికారులు, వివిధ శాఖల అధికారులు, హైయర్ ఆఫీసర్లు పాల్గొన్నారు. వారి సమక్షంలో మన మంత్రివర్యులు రివ్యూ మీటింగ్ తీసుకోవడం జరిగింది. ఈ దేవస్థానంలో జరిగే ఈ బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించాలి. ఏ డిపార్ట్మెంట్ నుంచి కూడా అలసత్యం ప్రదర్శించకుండా అధికారులు మంచిగా పనిచేయాలని సూచించారు. మరి దేవాలయాలకు సంబంధించి అంత గతంలో ఉచిత విఐపి పాసులు ఉండేది. ఇప్పుడు వారి మంత్రివర్యులు ఆదేశానుసారం 200 రూపాయలు విఐపి పాస్ ఆదేశించారు. దాని ప్రకారం విఐపి పాసెస్ ప్రింట్ చేయడం జరిగింది. దానిలో భాగంగా వారే మొదటి రోజు 500 విఐపి పాసెస్ 200 రూపీస్ చొప్పున 1,00,000 రూపాయలు పెట్టి తీసుకున్నారు. మరియు శీఘ్ర దర్శనం టికెట్ 100 రూపాయలు, అవి కూడా 500 రూపాయలు తీసుకున్నారు. 1000 టికెట్లకు 1,50,000 రూపాయలు చెల్లించారు. దానికి కూడా ఒక క్యూ లైన్ ఏర్పాటు చేసాం. దేవస్థానం నుండి ధర్మదర్శనం లైను, ప్రత్యేక దర్శనం లైను, శీఘ్ర దర్శనం లైన్. ప్రత్యేక దర్శనం 50 రూపాయలు, శీఘ్ర దర్శనం 100 రూపాయలు, విఐపి దర్శనం 200 రూపీస్ లైన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ బ్రహ్మోత్సవ భాగంగా వచ్చే భక్తులకు ఎలాంటి ఆటంకం లేకుండా చలువ పందిలు కానీ, వాటర్ సప్లై కానీ, మరుగుదొడ్ల కార్యక్రమం కానీ, మన స్నానం చేయడానికి షవర్స్ కానీ, కోనేరులో వాటర్ కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ అన్నీ రెడీ చేసి ఉంచాము. మరి ఆరోగ్య శాఖ వారు కూడా ఇక్కడ క్యాంప్ ఏర్పాటు చేశారు. ఎవరికైనా ఇబ్బంది జరిగినట్టుంటే వాళ్ళకి సంప్రదిస్తే ఆరోగ్యపరంగా మందులు ఇస్తారు. ఎవరైనా జాతరలో పిల్లలకు ఏమైనా ఇబ్బంది ప్రాబ్లం తప్పిపోయినట్టయితే ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ వారు సెల్ ఏర్పాటు చేశారు. డ్రోన్ కెమెరాతో మొత్తం పర్యవేక్షణ ఉంటుంది. ఒక 30-40 కెమెరాలతో ఎప్పటికప్పుడు బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఈ బ్రహ్మోత్సవ భాగంగా ఒక 6 సర్కిల్ ఇన్స్పెక్టర్స్, 12 మంది సబ్ ఇన్స్పెక్టర్స్, ఏసీపీ, డీసీపీ గారి ఆధ్వర్యంలో మంచి హన్మకొండ జిల్లా సిపి గారు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎవరికి ఎలాంటి ఆటంకాలు అన్ని ఏర్పాటు చేయబడినవి. మరి మా పూజారులు కూడా 10 మంది పూజారులు, డిప్యూటేషన్ పూజారులు ఒక 4, మొత్తం 14 మంది పూజారుల ఆధ్వర్యంలో పూజ నిర్వహించబడతాయి. వచ్చే భక్తులకు లడ్డు పులిహోర ప్రసాదం కూడా 2 లక్షల పబ్లిక్ వచ్చిన వారికి సరిపడా ప్రసాదం కూడా తయారు చేయించి పెట్టినాము. పోలీస్ సిబ్బందికి మేము డిపార్ట్మెంట్ తరఫునే భోజనం అరేంజ్మెంట్ చేస్తున్నాము. భాగంగా మన రవాణా శాఖ మంత్రులు గారు ఇప్పుడు ఎక్కువ బస్సులు కేటాయించారు. హన్మకొండ జిల్లా నుంచి, కరీంనగర్ జిల్లా నుండి, హుస్నాబాద్ నుంచి, ఇతర జిల్లాల నుండి కూడా ఒక 400 బస్సుల వరకు కొత్తకొండ గ్రామానికి ఏర్పాటు చేశారు. ఆ విషయాన్ని సద్వినియోగం చేసుకొని భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని వీరభద్ర కృపకు పాత్రలు కాగలని తీర్థప్రసాదం స్వీకరించాలని కోరినది. మరియు ఇట్టి బ్రహ్మోత్సవాల్లో మన మంత్రివర్యులు కూడా కళ్యాణ రోజు వచ్చారు. మీకు మధ్యలో కూడా 2 డేస్ వచ్చి దర్శనం చేసుకుంటున్నారు. వారు ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు. మన దేవస్థానం నుండి వారి ఆలోచన దేవాలయం మంచి అభివృద్ధి చెందాలి, వచ్చే ప్రతి రూపాయి కూడా దేవస్థానం ఉపయోగించాలని ఆదేశించారు. మేము కూడా అలాగే ఏర్పాటు చేస్తాం. కావున వచ్చి భక్తులు దర్శనం చేసుకుని తీర్థప్రసాదం స్వీకరించాలని కోరినది. వీరభద్రస్వామి దేవస్థానం, గ్రామం కొత్తకొండ, మండలం భీమదేవరపల్లి, జిల్లా హన్మకొండ. ఈ యొక్క క్షేత్రము సంక్రాంతి జనవరి వచ్చిందంటేనే వీరన్న జాతర. భక్తులు ఎప్పుడైతే మేము కొత్తకొండ పోయి మొక్కిన మొక్కులు పోయేపాలే, స్వామికి దర్శించుకోవాలి. వీరన్నకు మొక్కిన రూపేణ అమ్మవారి వీరభద్రస్వామికి అభిషేకం, అమ్మవారి కుంకుమార్చన, కోడెగట్టుట, కోరం మీసము, గుమ్మడికాయలు, గంట జీలికల నూనె పోసిన,
పల్లకి సేవ తీసుట, స్వామి కళ్యాణము, అల్లువట్టుట, తర్వాత ప్రతి మొక్కు రూపేణా ఎవరి శక్తి కొద్ది వారు మొక్కిన ప్రకారంగా మొక్కుతారో సనాతన ఆచారంగా కొత్తకొండ వీరభద్రస్వామి జాతర వచ్చిందంటేనే భగవంతునిపై అపారమైన భక్తితో భక్తిభావంతో వీరన్నను దర్శించి మన నిత్య జీవితం లోపల ఎలాంటి కష్టాలు ఉండద్దు, బాధలు ఉండద్దు, నరఘోష, శనిపీడ, గ్రహాలు, సకల భూత ప్రేత పిశాచ శాకిని ఢాకిని సర్ప చుపగద జుబగద మాం రక్షంతు అన్నట్టు ప్రతి మానవుడు నిత్య జీవితం లోపల సుఖ సంతోషాలతో నిండు నూరేళ్లు పిల్ల పాపలతో చల్లగా ఉండాలని స్వామిని వేడుకొనుచు మనసారా యొక్క అనుగ్రహం పొందుటకు వారు కుతూలమై వారి గ్రామాల నుండి రావడం జరుగుతుంది. రాగా పెద్దలు కానీ మరియు అమ్మమ్మలు, తాతలు, చిన్నపిల్లలు జాగ్రత్తగా చూసుకొని బంగారు ఆభరణాలను ఇంటికాడ దాచుకొని జాతరకు వచ్చినప్పుడు పిల్లలుంటే వారి అంగి జేబులో మీ పెద్దవాళ్ళ సెల్ నెంబర్ను రాసి అంగి జేబులో పెట్టండి. పిల్లలు తప్పిపోయినా తొందరగా పోలీసు వాళ్లకు దొరికినట్టయితే మీకు సమాచారాన్ని చేరవేస్తారు. మరి పోలీసు సిబ్బంది వాళ్ళ సేవలు వినియోగించుకొని దేవాదాయ ధర్మాదాయ శాఖ డిప్యూటేషన్పై మరి దేవాలయ అధికారులు పూజారుల యొక్క సహకారం తీసుకొని మీకు కావాల్సింది అడగండి, దేవాలయ విశిష్టత తెలుసుకోండి, మొక్కుబడులను అడగండి, స్వామికి ఏం మొక్కుతే ఏమవుతుందని అడగండి. స్వామికి మంగళవారం ఒక్క పొద్దు వీరభద్రస్వామి నక్షత్ర దీక్షలో ప్రతి శ్రావణ మాసంలో 27 రోజులు మాల వేసుకోవడం జరుగుతుంది. ఈసారి మన రాష్ట్ర రవాణా శాఖ మంత్రివర్యులు గవర్నీలు ఉత్తమ నియోజకవర్గంలో ఎన్నికై తొలిసారి మంత్రి పదవి చేపట్ట గవర్నీలు పెద్దలు పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు ఈసారి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వంలో పడినే మహిళా మనులకు ఉచిత రవాణా సౌకర్యం ఉన్నందున కొత్తకొండ జాతర కిక్కిరిసిపోలే మహిళలతోటి. ఎందుకంటే బస్సులో టికెట్ లేవు, బస్సు ప్రయాణం ఉచితం ఎటువైనా కాబట్టి కొత్తకొండ జాతరతోటే మీరు స్టార్ట్ చేయండి, ఫ్రీగా ఓడు రండి, కొత్తకొండకు దర్శించండి, తరించండి. స్వామికి దేవాలయ అభివృద్ధిలో మీ వంతుగా భాగస్వాములు కండి. ధన రూపేణ వస్తు రూపేణ దాన ధర్మాలు చేయండి, స్వామి కృపకటాక్షులు పొందండి. ఆలయ అభివృద్ధిలో మీ కష్టార్జితాన్ని వినియోగించండి, ఇవ్వండి. ఆ అభివృద్ధికి మనదే అనుకొని మీరు కూడా భాగస్వాములు కండి. రండి, కొత్తకొండకు కానుకలు ఉండిలో వేయండి. ప్రసిద్ధి మొక్కుబడి రసీదు రూపేణ ఎవరి చేతికి డబ్బులు ఇవ్వకుండా టికెట్లు తీసుకొని ఒక కోడి కడితే 200 మరియు జత కడితే 400. అభిషేకము ఒక ఫ్యామిలీ తల్లిదండ్రికి భార్యాభర్తలకు 2 పిల్లలకు 6 కలిసి 1000 రూపాయల టికెట్. జాతర రోజు 14, 15, 16, 17, 18, 20 తారీఖు దాకా కూడా 1000 రూపాయల టికెటే కొనసాగడం జరుగును. అందుకని ప్రత్యేక దర్శనం 100 రూపాయలు, స్వామివారి శీఘ్ర దర్శనం 50 రూపాయలు మరియు ధర్మ దర్శనం అంటే ఉచిత దర్శనం. రవాణా శాఖలో ఎట్లయితే బస్సులలో ఫ్రీ ఉందో దేవాలయాల్లో కూడా ఉచిత దర్శనం ఉంది. కాకపోతే కాస్త ఆలస్యం అవుతుంది. పొద్దున ఉదయం నిలబడితే సాయంత్రం 9, రాత్రి 9 కావచ్చును ఆ యొక్క ధర్మ దర్శనం లోపల. కాబట్టి ప్రత్యేకంగా కౌంటర్లు ఏర్పాటు చేయడం జరిగినది. మరియు ఈసారి పాసులు అనేది చాలా నియంత్రణ పద్ధతిలోకి తెమ్మని రాష్ట్ర మంత్రి గారు పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు గౌరవ పెద్దలు రాష్ట్ర రవాణా శాఖ మరియు బీసీ సంక్షేమ శాఖ మహత్తులు చెప్పడం జరిగినది. ఎవరైనా కావాలంటే ఒక పాసుకు 200 రూపాయలు దేవాలయంలో చెల్లించి ఆ యొక్క పాసులు పొందండి. ఉచితం అనేది పోకండి. భగవంతుడు ఆలయం మనందరిది, గుడి ఎవరిదో ఒక్కరిది కాదు. ప్రతి పార్టీలకు అతీతంగా ప్రజలు, భక్తులు, అన్ని అధికార పార్టీలు, అనధికార పార్టీలు, ఉద్యోగస్తులు మరి నిరుద్యోగస్తులు ప్రతి ఒక్కరు పిల్లా పాపలతో దేవాలయంకు రండి. మీ వంతుగా స్వామి విశేష సేవలు పొందండి. స్వామి యొక్క అనుగ్రహం పొందడానికి మంచి అవకాశం ఉన్నందున జనవరి 2024లో తప్పకుండా వీరభద్ర సమేత భద్రకాళి ఆశీస్సులు పొంది అష్టైశ్వర్యులు ఆయుర్వేద నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలని శ్రీ వీరభద్ర స్వామి దేవస్థానం ముఖ్య అర్చకులు ముగిలిపాలెం రాంబాబు గారు సర్వే జన సుఖినో భవంతు శుభం భూయాత్.